నమస్కారం గురుజీ. ఆ, నాకైతే ఈ ప్రోగ్రామ్ ఫస్ట్ స్టార్టింగ్ ఏ విషయమో నాకైతే తెలీదు. మా కోడలు చెప్పింది ఇలా అని, సరే నేను జాయిన్ అయిపోతానని చెప్పాను గురుజీ. నాకేంటంటే మీ ఉమ్, ఆ, ఆ, నా వయసు వచ్చి 53 ఏళ్ళు స్వామీజీ. ఆ, మాకు చెప్పింది రాజేశ్వరి గారు చెప్పారు. నేను మా కోడలు ఇద్దరు చేస్తున్నాం. నా పేరు గీతాంజలి. నాకు ప్రస్తుతం అంటే కొంచెం గ్యాస్ ఉంది. రెండోది ఏంటంటే కొంచెం డైజెషన్ ప్రాబ్లం, కాల్ ప్రాబ్లం ఉంది, ఎముక పెరిగింది అనమాట. దానికోసమే ఈ ప్రోగ్రామ్ సరే తర్వాత చెప్పింది. జాయిన్ అయ్యాక మా కోడలు చెప్పింది ఇది ఆ, ఆ, ఇలా ఉంటదని. ఓకే అట్లాగే అన్నాను. మీ ఎనర్జీ సెక్షన్ చూస్తుంటే అసలు ఆ ఎనర్జీ వల్ల అసలు ఎక్కడ ఏం పని చేస్తున్నా కూడా నేనైతే అదే పని కూర్చోలేదు. ఆ పని చేసుకుంటానే మీ ఎనర్జీని కానీ అన్ని తీసుకున్నాను. ఎనర్జీ చాలా బాగుండేది అసలు. అది ఎనర్జీని ఏ విధంగా మనం చెప్పాలా అనేది కూడా నాకు ఆ, చాలా బాగుంది స్వామీజీ. అసలు ఇట్లాంటి ప్రోగ్రామ్ అనేది ఊహించలేకపోయాను నేనైతే. ఈ కార్యక్రమానికి ఏ ఏ విధంగా మీకు ధన్యవాదాలు చెప్పినా కూడా సరిపోదు. రాజేశ్వరి మేడంని కానీ మీకు కానీ ఇట్లాంటి కార్యక్రమం మన హిందువులు చేస్తున్నాము అంటే అది చాలా గొప్పగా నాకు అనిపిస్తా ఉంది. చూసుకొని రోలర్ అనేది ఒకటి పెట్టుకుంటా, అది పెట్టుకొని పూసి తర్వాత కానీ ఒక పని లేస్తా ఉన్నా స్వామీజీ. ఇప్పుడు ఏమైందంటే నార్మల్ గా నడుస్తున్నా అసలు ఆ నొప్పి అనేదే లేకుండా అయిపోయింది. అసలు ఈ కార్యక్రమం అనేది ఏదో వరం లాగా అనుకుంటున్నా నేను. నిజంగా వరమే అనుకుంటున్నా. ఆ నిద్ర అసలు అంత ఫ్లూ వచ్చేది కాదు, నేను నిద్రపోయేదాన్ని కాదు. ఒక 20 డేస్ ఖచ్చితంగా బాగా నిద్రపోయా. ఈ 2-3 డేస్ మటుకు కొంచెం ఇబ్బంది అనిపించింది. నిన్న మటుకు కొంచెం గ్యాస్ అందింది, అది కూడా మళ్ళీ తగ్గిపోయింది. గ్యాస్ అయితే పూర్తిగా తగ్గిపోయింది స్వామీజీ. నాకు చాలా చాలా ధన్యవాదాలు రాజేశ్వరి గారికి, మీకు చాలా ధన్యవాదాలు స్వామీజీ. ఈ కార్యక్రమాన్ని మా ఫ్రెండ్కి చెప్పా. వాళ్ళ దంపతులు ఇద్దరు మేమిద్దరం చేస్తామని చెప్పారు స్వామీజీ. మా అమ్మాయి కూడా చేస్తాను, నేను చేస్తాను ఈ కార్యక్రమము. ఇలాంటి ప్రోగ్రామ్ అనేది ఇప్పుడు దాకా వినలా. మామూలుగా చాలా సెక్షన్స్ మా అమ్మాయి క్లాస్ కి చూసింది. కానీ ఆ ఆ ప్రోగ్రామ్ కన్నా ఈ ప్రోగ్రామ్ చాలా బాగుంది. వాళ్ళు ఇసుకలో నడవమంటారు, అవి జ్యూసెస్ తాగమంటారు, ఈ ఆహారమే తీసుకోవాలని కండిషన్స్ ఉన్నాయి. ఇవన్నీ లేకుండా అంటే ఇద్దరు పిల్లలతో చేసుకోవడం కష్టమై ఇది చాలా నాకు బాగుంది అనిపిస్తుంది. నేను చేస్తాను, నేను ప్రిపేర్ అవుతున్నాను అని చెప్పినాను. దాని చాలా ధన్యవాదాలు స్వామీజీ. నేను ఫస్ట్ మా కోడలు చెప్పంగానే నేను అనుకున్నా ఏమని, నేను ఆ, చేయలేనులేమ్మా, మళ్ళీ 1 వీక్ నిరాహారం ఉండాలంటే నా వల్ల కాదులే అని అన్నా. కానీ ఈ ప్రోగ్రాంలకి ఎంటర్ అయ్యాక నాకు చాలా హాయిగా ఉంది. ఈ ప్రోగ్రాం మటుకు చాలా హాయిగా ఉన్నది స్వామీజీ. చాలా ధన్యవాదాలు, శతకోటి వందనాలు చెప్పాలి. మీ ఆశీర్వాదం మటుకు ఎప్పుడు ఉండాలి. రైట్. బాడీ షేప్ మార్పు వచ్చింది, స్కిన్ మార్పు వచ్చింది. వెయిట్ 5 kgs నేను తగ్గాను స్వామీజీ. ఫస్ట్ 10 days ఏం తగ్గల, తర్వాత ఆటోమేటిక్ గా ఉమ్, ఇప్పుడు మొన్న 2 days బ్యాక్ 4 kgs తగ్గున్నా. ఇప్పుడు చూస్తే 5 kgs తగ్గున్నా. యాక్చువల్లీ నాకు 62 అని నా ఉండాలని దీంతోనే నేను అనుకున్నా. అదే విధంగా నేను తగ్గాను స్వామి. ఓకే. గుడ్. చాలా గుడ్. ధన్యవాదాలు.